పారిపోతున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి. రామో బాబాయ్, నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి బాబాయ్. పట్టుకోండి, కొట్టండి, పట్టుకోండి. బాబాయ్ నన్ను వదిలేయండి, నన్ను కొట్టబాకండి. వదిలిపెట్టతో పారిపోతున్నాడు. బాబాయ్ బాబాయ్. ఏమిటి ఎమ్మెల్యే గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఏమైందండి ఎమ్మెల్యే గారు? ఎవరు మిమ్మల్ని తంతున్నారు? నా నియోజకవర్గ ప్రజలయ్యా. ఎందుకు తంతున్నారు సార్? ఈ నియోజకవర్గానికి నా పాలనలో ఏం తెచ్చానని చెప్పమన్నారు. అవునండి, మీరు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి మెడికల్ కాలేజీలు తెచ్చారా? రోడ్లు ప్రాజెక్టులు ఏమైనా కట్టించారా? ఏం చేశారో కనీసం ఎన్నికల సమయంలోనైనా ప్రజలకు చెప్పాలి కదా సార్. అలా చెబితే జనం ఎందుకు తంతానికి వస్తారు? ఏమోనాయా, జనం తండోపతండాలుగా నన్ను కొట్టడానికి వస్తున్నారు. నాకు భయం వేస్తుంది. ఇంతకు మీరు మీ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో చెప్పండి సార్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లో కరోనాను తీసుకొచ్చాను. కరోనా నా వల్లనే మా నియోజకవర్గంలో వ్యాప్తి చెందింది. కరోనా మీరు తేవటం ఏమిటి? అది చైనా వాళ్ళ వలన వచ్చిందని చెప్పారుగా. చైనా వాళ్ళు తయారు చేసిన ఆ టైంలో నేను విదేశాల నుండి మా నియోజకవర్గానికి వచ్చానులే. అప్పుడు నాకు కరోనా వస్తే డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు, బయట తిరగొద్దన్నారు. అప్పట్లో నేను ఇంట్లో ఉండలేక నా కారులో బయట తిరిగేవాడిని. అలా నేను తిరిగిన తర్వాతనే మన నియోజకవర్గంలో కరోనా కేసులు వచ్చాయి. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించకపోగా కరోనా బాటలో నడిపించారా? మీకు సిగ్గుగా లేదండి? ఇంకా ఏదో గొప్ప పనులు సాధించినట్టు కరోనా తెచ్చానని ఎన్నికల ప్రచార సభలలో చెబుతారా? అవును, నేను నియోజకవర్గానికి ఏం తెచ్చానని ప్రజలు చెప్పమన్నారు. నేను కరోనాను తెచ్చాను కాబట్టి అదే చెప్పాను. ఇందులో తప్పేముంది? అరగొండి, జనం మిమ్మల్ని తనటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. బాబాయ్ నన్ను రక్షించండి. అడుగు, ఎమ్మెల్యే పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓట్లు వేసిన జనాల యోగక్షేమాలు పట్టించుకోకుంటే చివరికి ఎవరికైనా ప్రజల చేతిలో ఇలా దెబ్బలు తినటం తప్పదేమో.